ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని బోధన్ ఆర్జీఓ బి రాజాగౌడ్ ఏసీబీ కిరణ్ కుమార్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని బోధన్ ఆర్జీఓ బి రాజాగౌడ్ ఏసీబీ కిరణ్ కుమార్ అన్నారు. జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బోధన్ పట్టణంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ కొత్త బస్టాండ్ మీదుగా తిరిగి అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగింది. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ఏసీపీలు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలని సూచించారు. ఏ ఒక్క ఓటరును విడిచిపెట్టకూడదనే నినాదంతో ప్రజలతో అవగాహన పెంపొందించాలని జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. యువత, వృద్ధులు ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజాప్రతినిధులను ఎన్నుకునే ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గంగాధర్, మున్సిపల్ కమిషనర్ కమర్ అహ్మద్, బోధన్ పట్టణ గ్రామీణ సిఐలు వీరయ్య, శ్రీనివాసరాజ్, జూనియర్ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, బోధన పట్టణంలోని ఆయా కళాశాలల బాధ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎవరైతే కొత్తగా 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓటర్లుగా నమోదు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మనకి కొత్తగా ఓటర్లు నమోదుతో పాటు ఏమైనా మనకి ఓటర్ లిస్టులో ఉన్నటువంటి ప్రస్తుత ఓటర్స్ ఉన్నారో వాళ్ళకి ఏమైనా కరెక్షన్స్ ఉంటాయి, అంటే పేరు కానీ, తండ్రి పేరు కానీ, ఇంటి పేరు కానీ, కరెక్షన్కి సంబంధించినటువంటి డేటా కూడా అప్డేట్ చేసుకోవడానికి, అదేవిధంగా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి వాళ్ళ నివాసం మార్చుకుంటే షిఫ్టింగ్ చేసుకోవడానికి కానీ, ఓటర్ జాబితాలో ఏమైనా మార్పులు చేసుకోవడానికి మన ఎలక్షన్ కమిషన్ స్పెషల్ సంబంధించి తీసుకోవడం జరిగింది. దానికి మన 22వ తారీఖు వరకు అప్లికేషన్స్ తీసుకున్నాం. ఫిబ్రవరి 8వ తారీఖు నాడు మనకి ఓటర్ లిస్టు ఫైనల్ లిస్ట్ వస్తుంది. దాని తర్వాత కూడా మళ్ళీ కంటిన్యూస్గా మనకి లాస్ట్ డే ఆఫ్ నామినేషన్స్ వరకు లోక్సభ వరకు కూడా ఓటర్లుగా కొత్తగా నమోదు చేసుకోవడానికి, మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉంది. సో మనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసాము, మనకు సుమారుగా 78% ఓటింగ్ జరిగింది. సో వచ్చే లోక్సభ ఎలక్షన్స్లో కూడా ఓటింగ్ పర్సెంట్ మరింత పెంచడానికి ఇక్కడ ఉన్నటువంటి పౌరులు, అదేవిధంగా రాజకీయ పక్షాల ప్రజలు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ, ఎక్కువ మంది మనకి ఎలక్షన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ అయితే ప్రజాస్వామ్యానికి మరింత మంచి చేకూరుతుంది. కాబట్టి రాబోయే ఎన్నికలలో లోక్సభ కానీ, పంచాయతీ కానీ, మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ ఎక్కువ మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వాటిలో ఓటింగ్ ప్రక్రియలో ఎక్కువ మంది పాల్గొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్కూల్ సిబ్బంది, అదేవిధంగా పీయూటీసీ, తర్వాత టీచర్స్, మా తహసీల్దారు, అదేవిధంగా ఏసీపీ గారు, సీఏలు, తర్వాత మున్సిపల్ కమిషన్ బోధన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మార్నింగ్ ఆల్. ఈరోజు జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా యువ ఓటర్లలో చైతన్యం నింపేందుకు ఓటర్ నమోదు కార్యక్రమం అనేది ఒక బృహత్తర కార్యక్రమంగా జరగాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆర్డీఓ బోధన్ గారు, ఎంఆర్ఓ బోధన్ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్, పోలీస్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడ వివిధ స్కూల్స్ అండ్ కాలేజెస్ మేనేజ్మెంట్స్ సహకారంతో విద్యార్థులకు ఈరోజు ఇక్కడ ఒక ర్యాలీ కార్యక్రమము, అలాగే మానవహారము, ఒక అవేర్నెస్ గ్యాదరింగ్ అనేది జరపడం జరిగింది. దీంట్లో మన గౌరవ ఆర్డీఓ గారు యువ ఓటర్లలో చైతన్యం రావడం కోసము ఈ పిలుపునిచ్చారు. అందరూ కూడా ఈ ఎలక్షన్ ప్రక్రియకి అందరూ సహకరించి ఎక్కువ శాతం ఎవరైతే అర్హత పొందుతారో ఆ యువకులందరూ కూడా ఓటరుగా నమోదు చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈరోజు ఈ ర్యాలీకి, మానవహారంకి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన వీరయ్యకి, బోధన్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి నా అభినందనలు తెలియజేస్తున్నాను.